జై శ్రీమన్నారాయణ శ్రీమతే రామానుజాయ నమః. మా ఆచార్యుడు శ్రీ 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 త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయరు స్వామి వారి తిరువడి తామరలకు అనేక దాసోహములు సమర్పించుకుంటూ, అలాగే భాగవత గోష్ఠికి దాసోహములు సమర్పించుకుంటూ ధనుర్మాసంలో ఆండాల్ తల్లి అనుగ్రహించినటువంటి ఉపనిషత్తు సారమైనటువంటి తిరుప్పావై దివ్య ప్రబంధాన్ని సేవించుకుంటూ ఉన్నాము. రోజుకొక పాసురం చొప్పున. ఇప్పుడు ప్రార్థన చేసుకుందాం. నీలాతుంగస్తనగిరి తటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్త్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి స్వోచిష్టాయాం స్రసనిగళితం యా ఫలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. అన్నవయల్ పుదువై ఆండాలరంగర్కు பண்ணு திருப்பாவை பல்பதியம் இன்னிசையால் பாடி கொடுத்தால் நற்பாமாலை பூமாலை சூடி கொடுத்தாலை சொல்லு சூடி கொடுத்தா சுடற்கொடியே துல்பாவை பாடியருள வல்ல பல்வலையாய் நாடினி வேங்கடவர்க்கென்னை விதியென்ற இம்மாத்தம் நாம் கடவா వన్నమే నల్కు. ఈరోజు 11వ పాసురం సేవించుకుందాం. కత్తుక్కరవై కనంగల్ పలకరందు செத்தார் திரளசுயா சென்று செருச்செய்யும் புத்தமொன்றில்லாத கோவலர்த்தம் பொற்கொடியே புத்தர வல்குல் புனமயிலே போதராய் சுத்தத்து தோழிமாரெல்லாரும் வந்து நின் முத்தம் புகுந்து முகில் வண்ணன் பேர் பாடா சித்தாதே பேசாதே செல்வ பெண்டாட்டி నీ ఎత్తుకు రంగుం పొరులేలో రెంబావాయ్. అర్థాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చక్కని వయస్సులోనున్న పశువుల యొక్క అనేక మందల యొక్క పాలను ఒక్కొక్కరే పితుకగలిగిన బలము కల వారును ఎదిరించిన శత్రువుల వద్దకే వెళ్ళి వారు నిర్వీర్యులగునట్లు యుద్ధము చేయు సమర్థ్యము కలవారును ఏ రకమైన అధర్మములు చేయక పరిశుద్ధులయ్యుండెడి గొల్లల యొక్క సద్వంశమున జన్మించిన ఓ బంగారు తీగ తన పుట్టలో నిర్భయముగా విప్పుకొనిన పాము యొక్క పడగవలే విశాలమైన జగన ప్రాంతము కల సుందరి. జగన ప్రాంతం అంటే నుదుటి భాగం అన్నమాట. ఎక్కువగా విశాలంగా ఉంది అని చెప్పటం. అడవిలో స్వేచ్ఛగా తిరుగాడుచుండెడి సుందరి నెమలివలే ప్రకాశించుదానా, త్వరగా విచ్చేయవమ్మా. మేమిట్లు నిన్ను పిలుచుటతో చుట్టూ ఉండే మన చెలికత్తెలందరూ కూడా లేచి వచ్చి నీ వాకిటిలో చేరి నీవింకా లేకపోవుటచే నిన్ను పోలిన నీలమేఘవర్ణుడైన శ్రీకృష్ణుని గూర్చి పాడుతున్నప్పటికీ నీవు ఉలుకు పలుకు లేకుండా అలా నిద్రపోవచ్చునుట తగుటునమ్మా. నీ ఐశ్వర్యవంతురాలా అయినందుకు ఇదేనా చేయదగిలినటువంటి పని అంటూ ఆ గోపికను నిదుర లేపుతుంది. ఈరోజు 6వ గోపిక. అత్యంత విలక్షణమైన యోగ్యత కల కృష్ణప్రియ అంటూ విశేష అర్థాన్ని తెలుపుతుంది. ఆండాలే ఈరోజు మేల్కొలుపుతోంది. భగవానుడు మనలో దోషాలను కూడా చూస్తాడు లేచి, కానీ భక్తులు మనలో యోగ్యత లేకున్నా దానిని కలిగించి మరీ ఉజ్జీవింప చేస్తారు. అది భాగవత లక్షణం. మనలో యోగ్యత ఉన్నదా లేదా అని చూడకుండా మనకు యోగ్యత లేకపోయినా కూడా దానిని కలిగించి ఉజ్జీవింప చేస్తారు భాగవతులు. చేసే ప్రతి పనిలోనూ విజయాన్ని కోరే మానవునికి శ్రీకృష్ణుడు సులభమైన ఉపాయాన్ని చెప్పాడు. అతని ఆరాధనా రూపముగా తన విధులను ప్రపంచంలో జరుపుటకు పోయేవానికి శ్రీకృష్ణుడే విజయాన్ని చేకూర్చి పెడతాడున్నాడు. జనక మహారాజు అట్టివాడే. కర్మలను ఆచరించక తప్పదు ప్రతివానికి. స్థితప్రజ్ఞుడై ఆచరించాలి. ఏదైనా అనుభవిస్తూ ఉంటే అది సుఖాన్నో దుఃఖాన్నో ఇస్తుంది కదా. వాటిని పొందిన సుఖాన్నిచ్చేదాన్ని పొగడడు. పొగిడితే ఇంకా కావాలని అర్థం కదా. మనసులో ఆకాంక్ష వానికి ఉండదు, కానీ సుఖాన్నిచ్చేవి పొందుతాడు. అలానే దుఃఖాన్నిచ్చేవి ఎదురవుతాయి, వాటిని అనుభవిస్తాడు. మనవలే వాటిని ద్వేషించడు.
అంటే వానికి స్నేహములోనున్న పరమాత్మ యందే తప్ప బయట వానిపై ఉండదు. అది దేహంలో ఎవరున్నారు? పరమాత్మే ఉన్నారు. దానిపై తప్ప బయట వాటి మీద ఉండదు. బయట వానినే ఊరికే తలుచుకుంటూ కూర్చోడు. మనం ఏదన్నా ఒక చిన్న సంఘటన జరిగితే దాన్నే తలుచుకుంటూ ఉంటాము, దుఃఖపడుతూ ఉంటామన్నమాట. అలా తలుచుకోడు. రాజ్యాన్ని పాలించే జనకునిలో యజ్ఞవల్కుని శిక్షణ వల్ల ఇట్లాంటి నిష్ట ఉండేది. ఈ రకమైన స్థితిని వ్యతిరేక అవస్థ అంటారు. జ్ఞాన దశలలో జనక మహారాజు అవస్థను భోగ్యంగా తెలియచెప్పింది ఆండాళ్ళ తల్లి. అన్ని కర్మలను బుద్ధి నైపుణ్యంతో ఆచరిస్తారు. కర్మసు యోగ కౌశలం. బుద్ధి కుశలురికే కర్మయోగమనగా కర్మ ఎలా ఒక యోగంలాగా మారుతుంది. యోగం అంటే సమత్వం యోగ ఉచ్యతే. జయాపజయాలలో యోగికి మనస్సు నిర్వికారంగా నిలుచును. అది జయం కానివ్వండి, అపజయం కానివ్వండి, ఒకే విధంగా మనస్సును కలిగి ఉంటాడు. అంటే విధి నిర్వహణలన్నీ భగవత్ సేవగా మార్చి భావనలన్నీ వాని సేవ వల్ల కలిగే ఆనందాన్ని పొందేవిగా మలుస్తారు. అప్పుడు వారి విధులన్నీ వారికి అందాన్ని ఇస్తాయి. భగవానుడే వీరి బాధ్యతలు తీసుకుంటాడు కనుక వారి సంపదలు అపరిమితం. గొప్ప కృష్ణైశ్వర్యం వల్ల వంశకీర్తి పెరుగుతుంది. అంటే అందము, ఐశ్వర్యము, అభిజాత్యము అంటే వంశకీర్తి, ఇవి 3 వస్తాయి. ఈరోజు లేపబడే గోపికలో ఈ 3 ఉన్నాయి. నందవ్రజంలో కృష్ణుడొక్కడే పురుషులతో చెప్పదగిన వాడైతే గోపికలలో ఈ గోపిక అంత గొప్పదిగా చెప్పదగినదట. భగవానుడే తన సర్వస్వము, కృష్ణుడే మా సర్వము అనుకునేవారు ప్రపన్నులు. వారందరిది ఒకే కులం. కర్మ, జ్ఞాన, భక్త్యాది నిష్టల వల్ల కలిగే కులం మనిషికి దర్పాన్ని కలిగిస్తే ప్రపన్నులుగా భగవన్నిష్ట ఏర్పడిన వారికి సౌమ్యత్వము, వినయము, ప్రేమ ఏర్పడతాయి. ఇవన్నీ కలవారంత ప్రపన్న కులానికి చెందినవారు. మన గోపికలు అలాంటి వారు. కృష్ణుని సేవ అనే ఐశ్వర్యం వల్ల ఈమెలో అద్భుత సౌందర్యం ఉన్నది. అందమంటే పరులను వశీకరించుకునేది. జీవునికి అందం పరాత్, పురుషుడైన పరమాత్మను వశం చేసుకోగలిగేదే ఉన్నప్పుడే కదా ప్రకాశించేది. ఈనాటి గోపబాలిక ఆత్మ సౌందర్యముతో పాటు దేహ సౌందర్యాన్ని కూడా అద్భుతంగా ఆండాల్ వర్ణించింది. జ్ఞానుల యొక్క, భాగవతుల యొక్క దేహ సౌందర్యం కూడా మనకు ఉపాయమే అంటే ఉపాదేయమే. ఓ గోపికుల బంగారు తీగ, మీ వంశగౌరవం ఘనమైనది. దూడలను కన్న లేత ఆవుల యందనేకములున్నవి. భగవదనుభవం చేసే నిత్యసూరులు పరంపదంలో 25 వర్షముల ప్రాయంలో ఉంటారు. అంటే 25 సంవత్సరాల ప్రాయం. అలానే సంతత శ్రీకృష్ణుని స్పర్శ చేత, స్వామి మురళి రవాస్వాదన చేత పెరుగుతున్నది. కనుక ఎన్ని ఏండ్లు గడిచినా, ఎన్నిసార్లు ఈనినా లేద దూడల వలె క్షీర సమృద్ధి కలిగి ఉంటాయి ఈ గోవులు. స్వస్వరూపం ప్రకాశించిన జ్ఞానికి వయస్సెప్పుడూ 25. అంటే 24 తత్వాలతో కూడిన దేహం అని చెప్పబడుతుంది. మా అంటే జ్ఞానము, మా అంటే తెలుసుకొనుట. ఇవి 2 కల ఆత్మ మకారముతో చెప్పబడుతుంది. అంతే కదా. అకార, ఉకార, మకారాల కలయికే ఓంకారం అని తెలియచెప్తాం కదా. అకారవాచ్యుడు పరమాత్మ, మకారవాచ్యుడు జీవాత్మ, ఉకారవాచ్యం ఆయనకు చెందినవారం లేదా సేవ చేసేవాళ్ళము అంటూ అకారవాచ్యుడైన పరమాత్మకు మకారవాచ్యుడైనటువంటి జీవాత్మ ఉకారవాచ్యంగా సేవ చేయాలి, దాస్యం అంటూ తెలియచెప్తారు. అందులోదే ఈ విషయం. మకారం అంటే మా అంటే జ్ఞానం, మా అంటే తెలుసుకునుట. ఇవి 2 కల ఆత్మని మమకారంతో చెప్పబడినది. ప్రకృతి విలక్షణమని, ప్రకృతి నశించినట్లు ఆత్మ నశించదని, భగవంతునికే చెందినదని ఓంకారంలో స్పష్టం. అవి సాక్షాత్కరించుకున్నవారు కదా నిత్యులు. దానిని గుర్తించేవారే జ్ఞానులు. కనుక వారెప్పుడూ 25 సంవత్సరముల వారే.
శ్రీరాముని చూచుకొని తన 60,000 సంవత్సరాల వార్ధక్యాన్ని మరచి దశరథుడు యవ్వనాన్ని చెందినట్లు ఉండేవాడట. అలాంటి లేత వయస్సు కల గోవుల మందలు కూడా ఇన్నని లెక్కింప వీలు కానున్నది. ఏమి నీ గోసంపద అంటుంది ఆండాల్ ఈ పాసురంలో గోపికను. లోకంలో లెక్క కందని సంఖ్య కలవి కొన్ని ఉంటాయి. ఆత్మకి గడిచిన జన్మలెన్ని, భగవానుని అవతారాలెన్ని, శ్రీరాముని గుణాలెన్ని, మన శ్రీకృష్ణుని దుండగీడు చేష్టలెన్ని, ఎడారిలో ఇసుక రేణువులెన్ని, నింగిలో తారలెన్ని, ఇవన్నీ ఎవరైనా లెక్కించగలిగితే ఈనాటి గోపబాలికకు గల పశువుల మందల్ని లెక్కించగలమట. అంత సంపద కలిగి ఉన్నది. గోవులంటే వాక్కులు. వాక్కు యొక్క మార్పే శాస్త్రం వాగ్మయం. అదే వేదము. దాని దూడలే అంగములు, వేదాంగములు. ఇక వేల గోపకుల భాగవతులు శాస్త్రసార గ్రాహులన్నమాట. ఎందరినో జ్ఞానులను తరింపచేసే ఆచార్యులన్నమాట. ఈనాడు మేల్కొల్పబడుతున్నారు. మనలను అనుగ్రహించమని ప్రార్థింపబడుతున్నారు. ఓ ఈ గోపిక వంశీయులకు భుజబలం మెండు. ప్రపంచాన్ని పరమాత్మ ఒక్కటే సృష్టించినట్లు ఒక్క గోపకుడే అన్ని ఆవు పాలను పితుకుతాడు. పాల కోసం ధర్మము కాదు. వాటి చేపునకు బాధ పెడితే చూచి జాలితో పితుకుతారు. శ్రీకృష్ణుడికై పితుకుతారు. ఇది వారి వృత్తి. వీరు శత్రువున్న చోటికి వెళ్ళే వారి బలాన్ని అణచివేస్తారు. అదే వీరి గొప్పదనం. శత్రువు వస్తే ఆత్మరక్షణ చేసుకోవలసి రావటం కూడా చేతకాని తనమేనట. అటువంటి వీరులున్నారనే రాత్రికి రాత్రి బయలుదేరి ఇక్కడికి చేరాడు. వీరిచ్చిన శిక్షణ వల్లనే కంసుడున్న చోటికి పోయి మరీ చంపాడు మన కృష్ణుడు. అటువంటి గొప్ప వంశంలోని దానవైన నీవు మా ఆటంకాలు తొలగించాలి కదా. మీరు శత్రువులు కాదు అని లోపల నుండి ఆమె పలికింది. నిజమే, మేము శత్రువులం కాదు. అందుచేత మా దగ్గర బింకం ఎందుకు? ప్రియులతో కూడా శత్రువుల వలె దూరంగా ఉండటం తగునా కదా. లేచి రావేల తల్లి అంటున్నారు. వీరు జ్ఞానులు, వేదశాస్త్ర సారగ్రాహులు. వీరు శత్రు సంహారం చేస్తారు. మొదట శత్రువు మనకి ఏమిటది? శరీరం. కూడనివి కోరి పాడు చేస్తుంది ఈ శరీరం. సుఖాలను మరగి ఆత్మజ్ఞానాన్ని నశింపచేసేది ఈ శరీరమే. దీనిని పాములా చూడమన్నారు పెద్దలు. శరీరంలో బంధించే కర్మలు గత జన్మ నుండి వచ్చిన వాటిని సంచితములు అని, చేస్తున్న దానివల్ల భవిష్యత్తులో రాబోయే వాటిని ఆఘాములని 2 రకాలు. జ్ఞానులు ఉపదేశం ద్వారా మంత్రార్థాన్ని తెలిపి సంచితాలను నశింపచేస్తారు. ఆఘాములంటున్నట్ల చేస్తారు. వారి జ్ఞాన బలం వల్ల ఆ పని చేయగలుగుతారు. శత్రు సంహారం దోషమే కదా అనిపిస్తుంది సామాన్యులకైతే. ఏమో గాని ప్రభువులకు శత్రు సంహారం ఒక విధి. విహితమైనది చేయడమే ధర్మం. మనకు మంచిదనిపించిందల్లా చేయడం అధర్మం. ఈ గోపకులు ఏమి చేసినా కృష్ణునికే చేస్తారు కాబట్టి వీరిది నిష్కళంకమైన వంశం. గోపకులమంతటికి ఈమె బంగారు తీగె. ఆలంబన మీద ఆధారపడేదే తీగ. నువ్వు స్వంత అనుభవం మాని మాతో చేరి కృష్ణానుభవాన్ని మాతో పొందాలి కదా. అతిలోక సౌందర్యవతి, నీ అందం కృష్ణుణ్ణి మా వద్దకు తీసుకువస్తుందని అనుకుంటున్నాము, కానీ విడదోస్తుంది. భాగవతులు ఏకాంత అనుభవం చేయరు. పురుషోత్తముని ఆకర్షించేది మనస్సులోని పరమభక్తి. ప్రవృత్తి నివృత్తులకు మధ్యనున్నదే వైరాగ్యము. అంటే విషయ విరాగంతో బాధారహిత ప్రవృత్తి కలిగి, ఇతర విషయ విరక్తి కలిగి, కర్మలలోని నిస్వార్థ ప్రవృత్తి కలిగిన స్థిత ప్రజ్ఞునికి ఉండే భగవద్ వ్యామోహమే స్వామికి ఆనందదాయకం. అది నిస్వార్థ కర్మ అంటే కర్మను ఆచరించడం, దాన్ని ఫలాన్ని ఆశించకుండా ఉండటం నిష్కామ కర్మాచరణ. అంటే వచ్చినా పొంగిపోయి, రాకపోతే దుఃఖం పొందకుండా స్థిరత్వాన్ని కలిగి ఉండటం. ఆ విధంగా అన్నిటినీ సమానంగా స్వీకరించగలిగేటటువంటి
ప్రజ్ఞ ప్రజ్ఞ కలిగినటువంటి ఈ గోపిక. అది బాధ కానివ్వండి, సంతోషం కానివ్వండి. అందుకనే ఏది వచ్చినా ఇతర విషయాలలో విరక్తి, ఆడ విషయం గుర్తుపెట్టుకోవాల్సింది అదనమాట. ఆ విరక్తి కలిగి కర్మలలోని నిస్వార్థ ప్రవృత్తిని కలిగిన, స్వార్థం లేనటువంటి ప్రవృత్తిని కలిగిన స్థితప్రజ్ఞునికి ఉండే భగవద్ వ్యామోహమే, భగవంతుడిపయ్యే వ్యామోహం. ఇతరమైన విషయాలు ఏమీ వ్యామోహం లేవన్నమాట. అదే కదా స్వామికి ఆనందదాయకం. ఆ సౌందర్యమే పరమాత్మకు ఆనందదాయకం. అది బాహ్య సౌందర్యం కాకుండా అంతర్ సౌందర్యాన్ని ఆండాళ్ళ తల్లి అనుగ్రహించింది. ఆ సౌందర్యమే పరమాత్మకు ఇష్టము, ఆయనకు ఆనందాన్ని కలిగిస్తుంది. ఎప్పుడు కూడా మనం చేసేటటువంటి పనుల వల్ల పరమాత్మ ఆనందపడాలన్నమాట. ఆ సౌందర్యం ఆమె లోపల ఉన్నది. నీవు లేచి వస్తే మన గోష్ఠి సనాదమై శోభిల్లుతుంది. నీవు నెమలి వంటి దానివి, మేము నీలమేఘవర్ణుని గానం చేస్తున్నాము. నీవు పురి విప్పి నాట్యమాడినట్లు మాకు దర్శనమివ్వాలి. కానీ ఉలుకు పలుకు లేదే. భగవంతునితోడి ఏకాంత అనుభవం దుఃఖాన్ని కలిగిస్తుంది. భక్తులలో చేరినప్పుడే అనుభవం పరిపూర్ణమవుతుంది. స్వామికి ప్రీతి కలగాలంటే నీవు మాలో చేరాలి. నీవు స్వామిని సేవించేటప్పుడు మేము మీ ఇరువురిని సేవించాలి కదా. స్వయం పాకం మాని తదీయారాధన చేయాలి కదా అంటూ భగవద్ అనుభవ జనిత ప్రీతితో సర్వము మరచి దేనియందు స్నేహము లేకుండా ఉండటం అనగా భక్తులతో స్నేహాన్ని మానమని కాదు. భగవత్ ప్రేమకు వారు సహకారులు. అది లేని వాటిలో అనభిస్నేహమందుదగునని స్థితప్రజ్ఞతలోని వ్యతిరేక అవస్థను వర్ణించినది. అది భగవద్భక్తి లేనటువంటి వారితో స్నేహం వద్దు, భగవద్భక్తి కలిగిన వారితో స్నేహం చేయమని. ఆ లేనటువంటి వారితోటి స్నేహాన్ని వద్దు అంటూ తెలియచెప్పింది. అంటే వ్యతిరేక అవస్థను వర్ణించింది మన ఆండాలు. ఈ 6వ గోపబాలిక గోష్ఠిలో వచ్చి భోగ్యంగా చేరినది. ఆండాల్ తిరువడిగలే శరణం. జై శ్రీమన్నారాయణ.